కేస్ నెంబర్ 16/2013 స్టేట్ రిప్రజెంటెడ్ బై భీమునిపట్నం పోలీస్ స్టేషన్ వర్సెస్ మెట్టు చంద్రశేఖర్ అలియాస్ చందు. డిఫెన్స్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఎక్యూజ్డ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ని దయార్థ హృదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ ఎవిడెన్సెస్, విట్నెసెస్ అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేటెడ్ 29 July 2013 at 10 AM. ఈ కుర్రోడికి శిక్ష ఎంత పడొచ్చు అంటావురా? 14 ఏళ్ళు పడేవారు కదా, ఆమె ఊరికి అలా లేడు కదా బాబాయ్. జడ్జి మంచోడే కదా, ఒక 10 ఏళ్ళు ఇస్తాడేమో. ఏంటన్నా ఇది? ఒకటి 10 అంటాడు, ఒకటి 14 అంటాడు. నాకేం అర్థం కావట్లేదన్నా. ఏ అన్నా, ఏం జరిగింది వాళ్ళ వాయిదాలో? వచ్చే సోమవారం ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారంట. ఫైనల్ జడ్జిమెంటా? ఏం తమ్ముడు, కేసేంటి? అదే అన్న, ఆ పోక్సో కేసు. ఇది ఆ తగరపోలసం మీద. అదే. దాని గురించి నేను కూడా విన్నానండి, కొంచెం కష్టమే. మా వాడు ఏ తప్పు చేయలేదు సార్. మొన్న విజయవాడలో ఇలాంటి టఫ్ కేసే ఒకటి. మోహన్ రావు గారు అని సీనియర్ లాయర్ బలి డీల్ చేశాడయ్యా. అలాంటి లాయర్ ఎవరన్నా మీ వైపు ఉంటే బాగుండేది, ఏమన్నా చేసి ఉండేవాడు. ఆ మోహన్ రావు గారి నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తారా సార్? ఇదేంటే బాబు, నేను ఏదో క్యాజువల్గా అంటే 4 రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ పెట్టుకుని ఇప్పుడు మీరు ఇలా ఆయన కేసు తీసుకోమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఆయన 4 రోజులు వైజాగ్లో ఏం చేస్తారన్న? అతని నెంబర్ ఏదంటే ఇవ్వు, వాళ్ళు బాధలేదు వాళ్ళే పడతారు. మోహన్ రావు గారి నెంబర్ నా దగ్గర లేదు, కానీ అతను అసిస్టెంట్ తేజ్ అని ఉంటాడు, మా వాడి దగ్గర నెంబర్ ఉంటుంది, అడిగి పంపిస్తాలే. ఇదొకసారి పట్టుకో. కేసు వాదిస్తే మనకి టేబుల్ ఇస్తారు, అప్పుడు మనం ప్రశాంతంగా తినచ్చు. అంటే ఇక్కడ ప్రశాంతంగా భోంచేయాలన్నా కేసు కావాల్సిందే. కేసుల కోసం అంత కలలు కానేవాడివి కొటేషన్లు చెప్తూ రోజు ఇక్కడ పనిచేయడం ఎందుకు? బయటకు వెళ్ళి సొంతంగా ట్రై చేసుకోవచ్చు కదా. హలో,